అందరికీ నమస్కారం. నా పేరు తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు తెలుగు మాస్టారు. అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి చాలా చక్కని సందేశాలు అవన్నీ ఇస్తున్నారు. చాలా శుభపరిణామం తెలుగు భాషకి, తెలుగు జాతికి, తెలుగు సాహిత్యానికి. అయితే ఒక విషయం మనం గమనించుకోవాలి. ఈవేళ రేపు ఈ 2 రోజుల్లోనూ కార్యక్రమాలు చేసుకుని ఇక్కడికి వచ్చి మనం కవితలు చదివామా, కథలు చెప్పామా, సందేశాలు ఇచ్చామా అనే విషయాలు ఆలోచించకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన ఇంటిలో పిల్లలకి మనం ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో, ఆ విభాగంలో, ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుగు మాట్లాడటం ఎట్లాగా, తెలుగు భాషను బతికించడం ఎట్లాగా, తెలుగు సాహిత్యానికి మన వంతు కృషి ఏమి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మార్పు అనేటటువంటిది మన దగ్గర నుంచే, ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి, రావాలి మార్పు అనేది. ఎందుకంటే గత కాలం తెలుగు భాష చరిత్ర చాలా గొప్పది. గతమెంత ఘనకీర్తి కలవాడ, చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడా అని చాలామంది పాటలు ఇవన్నీ పాడుకుంటూ ఉంటున్నారు. అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. చెప్పుకుంటూ అదే స్ఫూర్తితో మనము మన పిల్లలకి ఏం నేర్పుతున్నాము. ఎందుకంటే ఈవేళ చాలామంది తమ పిల్లల్ని ఏ మీడియం స్కూల్లో చదివిస్తున్నారు. అదేవిధంగా చాలామంది మాట్లాడేటప్పుడు ఎటువంటి పదాలు వాడుతున్నారు. ఒక 2 నిమిషాలు, కేవలంగా 2 నిమిషాలు ఇంగ్లీషు పదం లేకుండా తెలుగు పదాలు మాట్లాడగలిగేటటువంటి ప్రతిభ ఉన్నటువంటి పిల్లల్ని మనం గుర్తించగలుగుతున్నామా? వాళ్ళని మనం ప్రోత్సహించినట్లయితే మనమంతా మన తరం పెద్ద తరానికి వచ్చేసాం. భావితరాలైనటువంటి పిల్లల్ని మనం వాళ్ళని కృషి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పి, వాళ్ళకి నచ్చజెప్పి తెలుగు మీద మక్కువ ఏర్పడేలాగా, తెలుగు భాష బతికుండాలని అంటే తెలుగు జాతి మాట్లాడాలి. తెలుగు జాతి అంతా భాష మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు భాషకి గుండెకాయ పద్యం. పద్యం రానిటువంటి వాడు తెలుగువాడు ఎవడు ఉండడం. అటువంటి పద్యాన్ని హృదయంగా మనం పిల్లలకి నేర్పగలిగినప్పుడు తెలుగు భాష 10 కాలాల పాటు మనుగడ సాగిస్తుందని తెలియజేసుకుంటూ, ఈ సభల శుభ సందర్భంలో మనం తీసుకోవాల్సిన ఒక గొప్ప నిర్ణయము, ప్రతి వాళ్ళు తెలుగులో సంతకం చేయాలి, తెలుగులోనే మాట్లాడాలి. ఫోన్ చేసినప్పుడు తర్వాత కూడా తెలుగు పదాలతోటి జై శ్రీరామో, లేకపోతే ఎవరికి నచ్చినటువంటి వాళ్ళది ఆ తెలుగు పదాలు, హలో అనే ఇంగ్లీష్ పదాలు మానేసి, పూర్తి అయిన తర్వాత థ్యాంక్ యూ అనే పదాలు మానేసి, ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో తెలుగులోకి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంటుందని